ఇక ఏపీ ప్రజలకు ఏపీ భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. మనందరికీ తెలుసు కదా, రీసెంట్‌గానే మచిలీపట్నంలో దాదాపు 70,000 కోట్లతో బీపీసీఎల్ పెట్టుబడులు పెట్టడానికి రెడీ అయిందని మనందరికీ తెలుసు. అయితే ఇలాంటి స్థాయిలోనే మరొక పెద్ద కంపెనీ త్వరలోనే ఏపీలో దాదాపు 75,000 కోట్లతో పెట్టుబడి పెడుతుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. కాకపోతే ఆ కంపెనీ ఏందనేది నేను ఇప్పుడు చెప్పను. ఎందుకు అంటే ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ చెప్తే ఆ కంపెనీ కోసం తమిళనాడు మరియు మహారాష్ట్రకి చెందిన రాష్ట్రాలు మళ్ళీ ప్రయత్నిస్తే ఆ కంపెనీ మన రాష్ట్రానికి రాకుండా పోతాయి అని చెప్పేసి ఆయన ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ అయితే చెప్పలేదు. అయితే ఈ కంపెనీ ఒకవేళ వస్తే మాత్రం ఇప్పటికే బీపీసీఎల్ 70,000 కోట్ల పెట్టుబడి పెట్టడం మరియు ఇప్పుడు మరొక 75,000 కోట్లతో మరొక కంపెనీ రావడం అనేది ఏపీకి ఒక మంచి విషయం. ఎందుకంటే కంపెనీలు వస్తే ఆటోమేటిక్‌గా అక్కడున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, ఉద్యోగాలు పెరిగి ఏపీ ప్రజల యువతకి ఒక మంచి అవకాశం అయితే లభిస్తుంది. ఏదేమైనా గానీ టీజీ వెంకటేష్ అయితే చెప్పడం జరిగింది. కాకపోతే ఈ కంపెనీ ఏంది అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకంటే 75,000 కోట్లతో అంటే అది మామూలు కంపెనీ అయ్యుండదు. ఎందుకంటే ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఒక కియా లాంటి కంపెనీ అయ్యుంటది. అంటే టెస్లాకి సంబంధించిన సీఈఓ ఎలాన్ మస్క్ గారు ఆయన ఏపీలో ఆయన ఇండియాలో తమ యొక్క కార్యకలాపాలు విస్తరించాలని చూస్తుండే కాబట్టి ఈ సందర్భంలో టెస్లాతో చర్చలు సఫలమైనయి. ఆ టెస్లా కంపెనీయే ఏపీలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది అని చెప్పేసి వార్తలైతే వస్తున్నాయి. కాకపోతే ఇప్పుడే దాన్ని రివీల్ చేస్తే దాన్ని వేరే రాష్ట్రాలు పట్టుకుపోతాయి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇండైరెక్ట్‌గా టెస్లానే వస్తుంది అని అయితే మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే 75,000 కోట్ల పెట్టుబడి అంటే మామూలు విషయం కాదు కదా! ఒక పెద్ద కార్ల కంపెనీ అయ్యి ఉంటది నాకు తెలిసి. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే.